అందరికీ నమస్కారము. మనము రైతుల గురించే కదా మాట్లాడకాలి అనుకున్నది. పొద్దున్న చాలామంది ఉండే, మన రైతులు కూడా చాలామంది ఉండే, కానీ మాట్లాడేది కూడా మామూలు లాంగ్వేజే కదా, తెలుగే కదా, ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు. మరి రైతులు ఇప్పుడు చూస్తే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లైఫ్ గురించే కదా మనం మాట్లాడేది. వాళ్ళు లేచిపోయారంటే దట్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్. ఏదో హరికథలు బుర్రకథలు చెప్పినట్టు కాదు కదా. వాళ్ళకి నిజంగా అవసరం అని అనుకుంటే లేచిపోరు అందరు. వాళ్ళకు సంబంధించిన లైఫ్ గురించి కదా మనం మాట్లాడేది. ఓ పొలిటీషియన్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఆయన మాట్లాడుతుంటే, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా ఒక యాక్షన్ తీసుకుంటారని వాళ్ళకి తెలుసు. అంటే సైన్ చేస్తే కనీసం పైసలన్నీ వస్తాయి, లేకపోతే ఎరువులన్నీ వస్తాయి, ఏదన్నా వస్తుంది. బట్ మనము యాజ్ సైంటిస్ట్ కానీ, యాజ్ సోషల్ సైంటిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, డిఫరెంట్ కేటగిరీస్గా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికాలో స్లేవరీ ఎందుకు పుట్టిందో మీకు తెలుసు. పత్తి పంటలలో పనిచేయడానికి ఆఫ్రికా నుంచి పట్టుకోవాలి చైన్ లేసి, అది అయిపోయింది. ఇండస్ట్రీస్ అయినాక కంపెనీలలో పనిచేయడానికి పట్టుకోలేదు. ఇప్పుడు తెలివైన వాళ్ళది ఈయన కూర్చోబెట్టి నౌకరీ చేపిస్తారు జీతగాళ్ళ కంటే అధ్వానంగా. మామూలుగా జీతగాళ్ళకు పైసలు ఇచ్చి బట్టలు పెట్టి తోలుకోపోతారు గ్యారంటీతో. హైదరాబాద్లో ఈయన కూర్చొని వాళ్ళు అక్కడ నౌకరీ చేస్తారు. మధ్యరాత్రి కూడా గుడ్ మార్నింగ్ సార్ అంటారు అవతలలో. అట్లనే మన రైతుల్ని వీళ్ళందరినీ కూడా, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, నువ్వు ఎట్లాగన్నా ఊర్లలో ఉండు. ఎందుకంటే 70% మంది మేము ఇక్కడ తిరగాలి, ఫోన్లలో మాట్లాడాలి, బండ్లలో తిరగాలి, పెద్ద పెద్ద నౌకరీలు చేయాలంటే మీరు తిండి పెట్టాలి. ఒక్కరోజు ఎప్పుడన్నా రేట్లు పెరిగినాయి అనుకో, ఏం చేస్తారు? అసెంబ్లీలో కొట్లాడితే, లేకపోతే తరాజులో పట్టుకొని కూర్చుంటారు, కూరగాయల మీద నాటకాలు చేస్తారు. అంటే ఒకరోజు టమాటాలు 50 రూపాయలు అయితే నిజంగా రైతులు చెప్పండి, మీకు ₹1 పెరిగిందా లేదా? బ్రోకర్ తిన్నాడు, బ్రోకర్ ఒకటే డైరెక్ట్ తిన్నాడు కదా, మీడియేటర్ మిడిల్ మ్యాన్ ఒకటే తిన్నాడు కదా. కంపల్సరీ రైతుకు ₹1 పెరిగినట్టే కదా. అది మనం ఎప్పుడు అనుకోం. వాళ్ళకి పెరగాలని అస్సలు అనుకోం. ఏదో రియల్ ఎస్టేట్ అని భూమి మీద ఉన్న వాళ్ళు అయితే ఏదో దాంతో కొంతమంది డెవలప్ అవుతారు, సిటీలు పట్టణాలు చుట్టుపక్కల ఉన్నారు. సరే ఇది కొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుని ఎక్కడ నూకినాం మనం? 3000 రకాల పత్తి గింజలు ఉన్నాయంట, హైబ్రిడ్ వెరైటీస్. ఎంత కన్ఫ్యూజన్! ఎవరన్నా నేర్చుకొని చెప్పండి నాకు పేర్లు. ఫలానా పత్తి గింజ కావాలని చెప్పడానికి ఒక్కరన్నా చెప్తారా? ఎన్ని పేర్లు చెప్తారు చెప్పండి అమ్మ. మీ జీవితంలో 3000 పంటలు తీసే రైతు ఉన్నాడా? పోనీ ఇది వేసి అది మంచిది చెడ్డదని చెప్పనీకి నన్న. మళ్ళీ బీటీ కాటన్, మళ్ళీ మాడిఫైడ్, ఆ వెరైటీ ఈ వెరైటీ. సో అక్కడ ఛాన్సే లేదు. ఫస్ట్ వాళ్ళని కన్ఫ్యూజన్లకు పెట్టేసినాము, తర్వాత ఇగ్నోరెన్స్లకు వచ్చారు. వాళ్ళ నాలెడ్జ్ లేదు, నా గింజ మీద అధికారం లేదు, నా ఎరువు మీద అధికారం లేదు, నా పెంట కుప్ప లేదు. భూమిని అయితే ఎవరన్నా సార్ ఉన్నాడు, పెద్ద సారు, ఒలింపిక్స్ పోయొచ్చాడు 3 సార్లు. స్టిరాయిడ్ తీసుకుంటే ఫెయిల్ చేస్తారు గేమ్స్లలో. అంటే ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్ తీసుకొని ఉరుకుతారు, ఫాస్ట్ వస్తారు. బరువులు లేపేటోళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళని తీసి కంప్లీట్గా డిబార్ చేస్తారు. మరి మనం పంట బాగా రావాలని చెప్పి అడ్డమైన ఎరువులు, అడ్డమైన కెమికల్స్, కోళ్ళకు సూదులు ఇస్తాము, పశువులకు సూదులు ఇస్తాము పాలు ఎక్కువ రావాలని. వాట్ ఈస్ దట్ గేమ్ వీఆర్ ప్లేయింగ్? ద స్పిరిట్ ఆఫ్ గేమ్ ఏంటిది? నేచురల్గా దే షుడ్ బి స్ట్రెంగ్త్. రోగం ఎందుకు వస్తుంది? ఇట్ ఈజ్ మోర్ లైక్ అడిక్షన్. ఒకసారి ఒక ఎరువు వేయి, ఒక బస్తను యూరియా వేస్తే ఇంత అయ్యింది, అరే 10 బస్తలు వేసి. ఎవరు నేర్పారు ఇదంతా? ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కదా. సో వాళ్ళకి అష్యూరెన్స్ అయితే మనం ఇవ్వలేదు ఎట్టి పరిస్థితుల్లో. పోయి మనం ఎప్పుడన్నా, ఎంతమంది ఉన్నోళ్ళు రోజు మట్టి ముట్టి లేస్తారు, పొద్దుగా లేచి ఇంత మట్టి ముట్టుకుంటారు. అరే రైతు కూడా అదే నేర్చిండు, మట్టి ముట్టుడు కాదు, గడ్డ మీద కూర్చొని ట్రాక్టర్ని దున్నుకో అంటాడు. అటాచ్మెంట్ కూడా తగ్గిపోయింది.
వీడర్లు అంటే వాళ్ళు కూడా అట్లనే అయిపోయారు. ఇప్పుడు అనుబంధం అంటాం కదా, రైతుకి సాయిల్కి ఉన్న అనుబంధం కూడా దూరం అవుతుంది. ఫస్ట్ మనమే భూమి కనెక్టెడ్ కాలేము. ఈడున్న వాళ్ళు ఎవరు కరెంట్ తీగలు పట్టుకున్న షాక్ కొట్టదు. ఎందుకంటే కింద కార్పెట్, దాని కింద ఇంకేదో ఎప్పుడు చెప్పులు ఏదో ఒకటి ఉంటుంది. సో భూమికి మనం కనెక్ట్ కాకుండా భూమి మీద తేలాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అనుకుందాం, చెట్ల గురించి అంటాం చాలా మటుకు, పంట బహారాలు అంటాం, వెరైటీస్ మీద చేస్తాం. కానీ ఫస్ట్ ఎవరికైనా కానీ ఆ భూమి సాయిల్ ఏదైతే ఉంటుందో, మట్టి బలం ఉంటేనే చెట్టు బాగుంటుంది. మనకు తెలుసుగా, పునాది బాగుంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా వేస్ట్, పునాది గట్టిగా లేదు. మరి ఆ పునాది గురించి అంటే ఆ సాయిల్ గురించి ఆలోచన పోయింది. ఇప్పుడు పాయిజన్ అయిపోయింది మొత్తం. 50 ఏళ్ళల్లో మనకు 500 ఏళ్ళల్లో పొలాలు ఎద్ది కనబడతాయి ఊర్లలో పోతే. మరి ఆ 500 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసిన ఏరియాలలో కూడా ఈరోజు మనకు పంట గత 20-30 ఏళ్ళలోనే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంటే ఇంకా నెగిటివ్ అవుతున్నది. సో దానికోసం ఏమన్నా చేయాలి కదా. ముందు భూమి గట్టి చేసి తర్వాత పంటలు, వెరైటీలు ఇవన్నీ చూడాలి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అని అంటాము, గ్లోబల్ వార్మింగ్ అంటాము, ఎండలు ఎక్కువ వానలు తక్కువ, ఇవన్నీ వచ్చినాయి, ఈ టెన్షన్లు పెరిగినాయి. సో కంట్రోల్ అనేది మనకు అసలు రైతుకి దేని మీద లేదు. ఇప్పుడు సార్ ఉన్నాడు ఇక్కడ, మన సార్ వ్యవసాయం మన క్లైమేట్ చేంజ్ మీద పనిచేస్తాడు. సో వారికి తెలుసు, ఇప్పుడు వాళ్ళు ప్రెడిక్షన్ చేస్తారు, రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మనం చెప్పేటి నిజంగా వాళ్ళకి ఎంత నిజంగా లాభం అవుతున్నది. అయితే ఒకటి కొత్త టెక్నాలజీ ఏంటంటే బయోచార్ టెక్నాలజీ అని, చాలా పాతది, కొత్తది కాదు. ఓన్లీ అది పాత వాటిలో కొత్తది ఏదో పోసినట్టు. అదేంటంటే బొగ్గు, బూడిద, మన ఇళ్ళలో పద్ధతులు ఉంటాయి. ఏ పండగని ఇంత బూడిద బొగ్గ ఉంటాయి కదా, అలాంటివి మనం కొన్ని చిన్న చిన్న పద్ధతులు చేసుకుంటే, వీటికి ఇప్పుడు చెప్పనీకి టైం లేదు మనకు, డీటెయిల్స్ తర్వాత నేను డిస్కస్ చేయొచ్చు విడిగా. మొన్న చూసిన ఫీట్నర పెరిగింది, ఏమి ఇవ్వకుంటే 6 ఫీట్లు పెరిగింది బొగ్గు జరంత, అది కలిపితే, బెల్లం నీళ్ళు అవి కలిపితే. దీంతో కూడా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు. సో ఇలాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి, మన ట్రెడిషనల్గా ఉన్నాయి. మన ఆల్రెడీ మనం చేసే పండుగలల్లో ప్రతి ఒక్క పని చేసే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ మర్చినట్టు అయింది. కొన్ని అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇదే కాదు, భూమి మీద కాంపిటీషన్ కూడా పెరుగుతున్నది ఇప్పుడు. అంటే మనకు వ్యవసాయానికే కాదు, మనకు ఇప్పుడు ఇంధనాల గురించి కూడా చెట్లు పెడుతున్నారు. పెట్రోల్ అయిపోతుంది 2030 కల్లా, పెట్రోల్ కూడా అయిపోతుంది. అప్పుడు ఇప్పటి నుంచి ఆయిల్ కావాలని చెప్పి మళ్ళీ చెట్లు, అంటే ఇప్పుడు ఇంధనం అమ్మనికే కూడా మన భూములు తయారవుతున్నాయి. ఈ అంత కాంపిటీషన్ మనం బతామా మరి? సో మన భారతదేశం మీద అందరికంటే ఎక్కువ జనం 2020 కల్లా మనం తినే తిండి హైయెస్ట్ అవుతుంది. అఫ్కోర్స్ వేస్టేజ్ చేయమనుకోండి, అమెరికాలో అయితే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీట్ అవుతామా? సో ఇట్లా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం కూడా ఎక్కువ లేదు, లంచ్ టైం ఆల్రెడీ దాటిపోయింది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా థ్యాంక్ యూ. ధన్యవాదాలు సాయి భాస్కర్ గారు. మీరు చెప్పినట్టుగా మనం రేపు ప్రతిపాదించబోయే మెమోరాండంలో ఎవ్రీ ఆస్పెక్ట్లో ప్రాక్టికల్ అప్రోచ్ గురించి ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.